హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అన్న వ్లాగ్స్. మరొక వ్లాగ్కి స్వాగతం. ఈరోజు మీకు విలియం అనే సిటీ, అరిజోనాలో ఒక సిటీ పేరు విలియమ్స్ అని ఉందన్నమాట. ఆ సిటీ డౌన్ టౌన్ ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. సో నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ చాలా శిల్పరంలో మనకి రియలిస్టిక్గా బొమ్మలు అయితే ఎలా ఉంటాయి, సో సేమ్ అలాంటిది ఇక్కడ చూశాను, అబ్జర్వ్ చేశాను. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అసలు క్లైమేట్ కూడా లైక్ ఫ్లాగ్ స్టాఫ్ ఎట్లా ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ బిజినెస్, ఐ మీన్ లైక్ దాన్ని ఏమంటారు, బిజినెస్ సెంటర్స్ కాదు, లైక్ ఎక్కువ బిజినెస్కి సంబంధించిన స్టోర్స్ అనేది ఉన్నాయి అనమాట. నాకు చాలా నచ్చింది సిటీ. చాలా చిన్న సిటీ అని అనమాట ఇది. ఈరోజు మీకు చూపిస్తా చూడండి. ఇది ఒక చిన్న రెస్టారెంట్, ఇటాలియన్ రెస్టారెంట్. మనం ఫ్లాగ్ స్టాఫ్ నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి వస్తాం అనమాట. సో అటు నుంచి ఇలా వచ్చి మనం అటు వెళ్దాం. మీకు ఒక వాక్ త్రూ చూపించేస్తానమాట, ఎలా ఉంటుందో ఏంటని. సైలెంట్గా మీరు కూడా చూడండి. వచ్చే కుక్క పిల్ల చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. మొత్తం దానికి వెనక సెట్టింగ్ కట్టేసారు చూడండి, బండికి కట్టేసుకుని. ఆ వెహికల్స్ 4x4 అంటారు వాటిని. దానికి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటారు వాళ్ళు, సామాన్లు ఇవన్నీ. స్టీక్స్ అండ్ బార్బిక్యూ అని ఒకటి కనిపిస్తుంది. అది కాండి. అవన్నీ చిన్న రెస్టారెంట్స్ అనమాట. నాకు ఒక జీప్ నచ్చింది, బాబా మీకు అది చూపిస్తా చూడండి నేను. సో ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మోటల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పుష్ చేస్తే సిగ్నల్ పడేది ఏం లేవు. జస్ట్ జీబ్రా క్రాసింగ్ మీద నువ్వు లైన్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతావే. సో ఇది చూడండి, ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు నా ముందు ఒకటి ఉంది, అది నాకు అంత సరిగ్గా తెలియదు, దాన్ని ఏమంటారు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ వ్యాన్ చూడండి, అదిరిపోయింది కదా, అసలు ఎంత బాగుందో. నాకైతే గన్ ఫైటర్ క్యానియన్ అంట. ఈ పైనుంచి నాకు తెలిసి షూట్ ఏ మిషన్ గన్ చూడండి. ఇక్కడ నుంచి నాకు తెలిసి మిసైల్స్ లైక్ రెఫెల్స్ ఉంటాయి చూసారా, కంటిన్యూస్గా పట్టని. సో ఇక్కడ కూడా ఒకటి పెట్టారు చూడండి ఇక్కడ నుంచి. సో ఇవన్నీ సెట్టింగ్ అనమాట, ఇదంతా జస్ట్ సెట్టింగ్ అలా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పోలీస్ వాడు ఉంటాడు. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ కార్స్ ఉంటాయి, కార్లు మారిపోతాయి, యూనిఫామ్లు మారిపోతాయి, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంతా ఖాళీగానే ఉంది. నేను దీని దగ్గర ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నా. ఒక ఫోటో దిగి తర్వాత అటు సైడ్ వెళ్ళిపోతాం. ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ నేను ఒక్కడే ఉండటం వల్ల అసలు గాలి వస్తుంది అనమాట. ఫోన్ అక్కడ పెట్టి కూడా తీయలేకపోతున్నాను. సో ఇంకా అటువైపు ఏం లేదు, జస్ట్ అంతా స్టోర్స్ ఉన్నాయి అనమాట. లైక్ సో మనం అటు వచ్చాను కాబట్టి ఇటు వెళ్తాను. జస్ట్ స్టోర్స్ ఉన్నాయి అంతే, దానికి మించి ఏం లేదు. అలా కావాలంటే మీకు ఒక చిన్న వాక్ త్రూ చేసి వస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. అండ్ ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది అనమాట. ఇక్కడ వాళ్ళు ఫన్ అలా అంటే సరదాగా ఎలా చేస్తారో మీకు ఒక మంచి విషయం చెప్తాను వినండి. పూర్వం దీనికి విలియమ్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, విలియం అనే వ్యక్తి ఒక ఆయన ట్రేడర్ అనమాట. ఒక మౌంటైన్ మ్యాన్ అని పిలిచేవారు ఆయన్ని. ఆయన ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ట్రాప్ చేయబడ్డాడంట. సో అక్కడి నుంచి ఈ యొక్క సిటీ అనేది, ఈ ప్లేస్ ప్రారంభించబడిందని మనకి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక మంచి విషయం చెప్పారు. ఆ విషయం ఏంటంటే, గుర్రాలు ఎక్కి బంట్రోతుల వేషంలో, సైనికుల వేషంలో వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న లాగేసుకుని, ర్యాండమ్గా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ దగ్గర లాగేసుకుని వాళ్ళని ఏడిపించేసి ఇచ్చేస్తారంట రిటర్న్. మళ్ళీ అది తీసుకెళ్ళిపోరు, వాళ్ళు ఒక దౌర్జన్యంలాగా తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తారంట. అదొక సరదా అంట వీళ్ళకి. ఇక్కడ జరిగింది అది.
నా ముందు ఒకటి ఉంది, ఇది చూడండి. దీనిలోకి చూపిస్తాం ఇంకా క్లియర్గా. అసలు భలే భలే ఉంది. ఇవన్నీ బొమ్మలు, కార్స్ ఆఫ్ ద మదర్ అంట. ఇది చెప్పాను కదా మీకు శిల్పారామం లాగా ఉంటుందని. రియలిస్టిక్గా ఈ యొక్క బొమ్మలు అనేది పెట్టారు ఇక్కడ. వాడే రేంజ్లో మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూడండి అన్నీ రియలిస్టిక్గా వాళ్ళు పెట్టారు. ప్లీజ్ డూ నాట్ టచ్ ది కార్ అని పెట్టారు. అక్కడ చూడండి, అదిగో చెప్పాను చూసారా మీకు, ఇప్పుడే స్టోరీ చెప్పాను చూసారా, బంట్రోతుల్లాగా వచ్చి పెడతారని. సో అదే స్టాప్ ఇయర్ అని పెట్టేశారు. ఇక్కడ చూడండి ఇవన్నీ పాత, ఎప్పుడో పురాతనకు సంబంధించినవి అన్నీ పేర్లు ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడ చూడండి, నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది ఇది చూడండి. అయ్యో, అమెరికన్ బైసన్ అది. వీటన్నిటిని భలే తయారు చేసి పెట్టారు. అసలు ఎంత రియల్గా ఉందంటే అంత రియల్గా ఉంది. యుద్ధ ట్యాంకర్లు ఇవన్నీ పాత ఫోటోలు అనమాట. ఈ స్టోర్ కూడా బాగుంది. ఇక్కడ రింగ్స్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఈ మామూలు చూడండి ఎలా కూర్చోబెట్టారు, హ్యాట్స్. సో మనం షాప్ లోపలికి వచ్చాం. ఇక్కడ అన్ని వుడ్తో తయారు చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పాతకాలంలో సంబంధించి ఇది చూడండి, అసలు నిజం బేర్లానే ఉంది. దీని హెయిర్ అయితే డు నాట్ టచ్ అని పెట్టారు, పట్టుకోవద్దని పెట్టారు అనమాట. కొన్ని ఇది చూడండి సేమ్ యానిమల్స్ లానే ఉన్నాయి రియల్గానే. పాత సామాన్లు కొట్లా ఉంది నాకైతే, కానీ చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. లాంతర్ చూడండి, లాంతర్ ఇటువరకు రోజుల్లో వాడే లాంతర్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా లాంతర్. ఇక్కడ పాత రోజుల్లో వాడే స్పీడోమీటర్స్ అనమాట. రెంచ్లు, క్యాట్ బాల్లు, పురాతన కాలంలో వాడే బాస్కెట్స్, షూస్, ఇవన్నీ పాత కాలంలో అనమాట వాడేవి అన్నీ. ఇదిగోండి ఇక్కడ రెంచ్లు, ప్యాన్స్. చాలా బాగుంది. చిన్న షాప్, చిన్న స్టోర్. సో ఇప్పుడే ఇక్కడ ఈ షాప్లో ఉన్న ఆయనతో మాట్లాడాను అనమాట. సో ఇక్కడ ఒక మూవీలో గ్యాస్ స్టేషన్ గానో సంథింగ్ ఏదో ఒక సీన్ని క్రియేట్ చేసి వీళ్ళు ఈ ప్లేస్ని వాడుకున్నానని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న థింగ్స్ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో ఆ థింగ్స్ అన్ని వాళ్ళ ఓనర్ కంట ఇష్టం అంట, పాతవి కొనుక్కోవడం ఇవన్నీ. సో ఆయన కంటికి ఏది నచ్చితే అది కొనేస్తాడంట. అది కొనేసి పాతకాలంలో అది కొనేసి ఆయన ఇలాంటి స్టోర్ పెట్టేసి ఇక్కడ లైక్ అందరు చూసుకోవడానికి పెట్టాడంట. అండ్ దెన్ ఎవరికైనా నిజంగా నచ్చితే వాళ్ళకి అమ్మేస్తారంట ఆయన చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఫన్ యాక్టివిటీస్కి చాలా బాగుండిద్ది. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ చూడండి ఇలాంటి థింగ్స్ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతా, ఫాస్ట్గా వీడియో తీసేస్తా, మీకు జస్ట్ ఇదంతా చూపించేస్తా. దీని గురించి చెప్పడానికి అంత పెద్ద హిస్టరీ ఏం లేదు, కానీ జస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ అరిజోనాలో ఒక మంచి సిటీ అనేది మనం చెప్పుకోవచ్చు అంతే. అండ్ చూడండి హోటల్స్ అండ్ స్టేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కెఫేస్ కానీ ఇవే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ పాతకాలపు సంబంధించిన ఇవన్నీ భలే పెట్టారు. ఇక్కడ చూడండి ఎవరు రాజుని పెట్టారు. సో ఇందాక మీకు అది చూపించాను. అట్లా మనం అలా వెళ్ళి ఇక్కడ చూడండి ఈయన రియల్ కాదు బొమ్మే ఎలా కూర్చోబెట్టారనమాట. ఇటు వెళ్తే ఇంకా లోపల ఊరిలోకి వెళ్ళిపోతాం. ఇది డౌన్ టౌన్, ఇది లోపలికి వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఇల్లులు ఉంటాయి. ఈ స్టోర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట వాళ్ళే. సో నాకు ఇప్పుడు ప్రతి ఒక్క స్టోర్ వెళ్ళి చూసేంత
టైం అయితే మన దగ్గర లేదు. సో కాబట్టి జస్ట్ వాక్ అరౌండ్ వేసేసి ఈ విలియమ్స్ ఆ యొక్క స్టేట్ని మీకు ఆ సిటీని మీకు చూపిస్తా ఉన్నాను. ఇంకొక బాగుంది చూడండి. బాయ్. అక్కడ చూడండి ఒకటి రాశారనమాట, గాడ్ బ్లెస్ అవర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ యూనిఫామ్ అంట. అవన్నీ ఇంకా నార్మల్ స్టిక్కరింగ్ స్టోర్స్, లైక్ టాటూ స్టోర్స్, స్టిక్కరింగ్స్, మళ్ళీ మెడలో చైన్లు అవి ఇవి అమ్మే స్టోర్సే ఉన్నాయి అనమాట ఎక్కువ. సో నేను ఇక్కడ 3 పెట్రోల్ గ్యాస్ స్టేషన్స్ చూశాను అనమాట. లైక్ 3 గ్యాస్ స్టేషన్స్ చూశాను, పెట్రోల్ పంప్స్. సో ఇంకా ఇటు సైడ్ అంతా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోవడం, లైక్ ఊరు స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇదేంటంటే మెయిన్ సిటీ, లైక్ మనకి డౌన్ టౌన్స్ ఎలాగో ఇక్కడ డౌన్ టౌన్ అది. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతే ఇంకా పైకి ఊర్లో వెళ్ళిపోతారు. సో ఇంకా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, నేను వెళ్ళిన మా ట్రైల్ అక్కడ ఆ కొండ మీద అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ బొమ్మలు బలి పెట్టుకుంటూ వచ్చారు. సో ఎప్పుడన్నా మళ్ళీ నేను ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క స్టోర్ లోపలికి వెళ్ళి, అంటే లైక్ మంచిగా ఉన్నది చేద్దాం. ఇప్పుడైతే నాకు అంత టైం లేదు కాబట్టి, ఎలాగో ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఉన్న టైంలోనే ఫటాఫట్ ఏదో ఒకటి మీకు చూపించాలని చెప్పి చూపించేస్తున్నాను. సో బాగుంది. దగ్గరలో ఫ్లాగ్ స్టాప్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక చిన్న స్మాల్ బయటికి వెళ్ళాలి అని అనుకుంటే పీస్ఫుల్గా ఇక్కడ విలియమ్స్ రావచ్చు. మనకి 35 minutes అంతే ఫ్లాగ్ స్టాప్ నుంచి. చాలా బాగుంది అనమాట సిటీ అనేది. ఆ కొండే మొన్నటి వ్లాగ్లో మనం ఎక్కింది. ఇంకంతే అనమాట. ఇదొకటే రోడ్డు. ఈ రోడ్డుతో ఇంకా ఆ డౌన్ టౌన్ క్లోజ్ అయిపోద్ది. అండ్ నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే యాక్చువల్గా లంచ్ కోసం మేము ఆగామన్నమాట. సో ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాను నేను ప్రెసెంట్. సో మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు, నేను వ్లాగ్ చేయడానికి వచ్చేసాను. ఒక చిన్నది చూపించేసి నేను ఇంకా వ్లాగ్ క్లోజ్ చేసేస్తాను. అదేంటంటే సేమ్ చెప్తున్నాను కదా, శిల్పారామం ఎలా ఉంటుందో సో అలాంటి బొమ్మలు అక్కడ ఉన్నాయి, అది చూపిస్తాను నాకండి. సో చూడండి, నేను ఇటు నుంచి వస్తుంటే ఇటు చూసి దడుచుకుని వచ్చాయి నాకు. ఇది ఒక స్టోర్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి ఉన్నారు కదా, అక్కడ దగ్గర నుంచి ఆ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి వెల్కమ్ అని పెట్టుందా, అదే బొమ్మే. ఇదంతా చూడండి, ఇదంతా ఒక చిన్న ఏదో మాట్లాడేస్తున్నాడు అంకుల్. ఏదో చిన్న చిన్న గేమ్స్ అనమాట. ఈ ప్లేస్ని భలే చేశారు చూడండి, నాకు చాలా నచ్చింది, క్యూట్గా. భలే ఫ్యామిలీ డైనింగ్, ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ ఫుడ్ రెస్టారెంట్స్. ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయో ఓపెన్లోనే ఉన్నాయిలే. ఇవన్నీ ఫుడ్ రెస్టారెంట్స్ చూడండి. ఇదిగోండి అక్కడ క్లోజ్ అయ్యి ఉంది, అన్నీ ఓపెన్లో లేవు, కొన్నే క్లోజ్. సో ఇక్కడ చూడండి చిన్న ప్లేస్ అసలు భలే పెట్టారు. ఇదంతా రెస్టారెంట్ అని పెట్టారు కానీ ఏది ఓపెన్లో లేదు. లోపల బల్లలు ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు బాగా నచ్చింది, భలే క్యూట్గా. సో ఇంతే అనమాట బ్లాగ్. మీకు నచ్చిందని ఆశిస్తా ఉన్నాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కొంచెం తొందరగా 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు 1K అయ్యేలాగా చూడండి. అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క కమెంట్ నేను చూస్తూ ఉన్నాను. రెస్పాండ్ అవ్వడానికి టైం లేదు, కానీ ఒక మంచి కమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నేను రెస్పాండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.